ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నా సమస్యల నుండి, నా శోధ నుండి, నా బాధ నుండి నన్ను విడిపించేవారు ఎవరు, నన్ను అర్థం చేసుకుంటున్న వారు ఎవరు అని కలవరపడుతూ, దిగులు పడుతూ, బాధపడుతున్న మీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన మార్గమును తెరవబోతున్నాడు. నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని కూర్చుండబెడుతున్నాడు. ఆ దిశగా మీరు మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 43:20. దేవుని బిడ్డలారా, ఈ శ్రమ కాలంలో మరి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి, యేసుక్రీస్తు పడిన శ్రమల గురించి మనం ధ్యానిస్తున్నాం. కొద్ది దినాలుగా ముళ్ళు కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు తలపైన ముళ్ళు కిరీటము ఉంచబడింది. మత్తయి సువార్త 27-26లో మనం చూస్తున్నాం. ఈ ముళ్ళు కిరీటము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మొదటిగా శాపానికిని, తర్వాత ఆశీర్వాదం కానీ స్వయం సెల్ఫ్ అనే దానికిని, తర్వాత దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు కిరీటం అనేది దేవుని యొక్క ప్రేమను బట్టి మన శాపాన్ని ఆయన మీద పెట్టి ఎవరు చేయలేని పనిని ఆయన చేశాడంటూ చెప్పాను. ఈరోజు 4వది ఇంకొక అంశం మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆ పరిశుద్ధ పౌలు మరి తన యొక్క అభిషేకించబడిన జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక పెద్ద ముళ్ళు తగిలింది. బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ ముళ్ళు ఆయన్ని చాలా వేధించిందంట. నా శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడ్డాయి అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే మీకు అర్థమవుతాయి. ఆ ముళ్ళు ఎందుకు ఇవ్వబడ్డాయంట? తన హెచ్చించకుండా ఉండే నిమిత్తం ఆ ముళ్ళు ఇవ్వబడ్డాయంట. ఆ ముళ్ళు తొలగించబడాలని ముమ్మారులు ప్రార్థన చేశాను అని పరిశుద్ధ గ్రంథంలో పౌలు చెప్పగా మనం వింటున్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ముళ్ళు తీసేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. నా కృప నీకు చాలన్నాడు. ఎందుకు పరిశుద్ధ పౌలు అంటే దేవుడికి ఇష్టం లేదా? ఎందుకు ఆ ముళ్ళును దేవుడు తీయలేదు? దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించలేదు? ఆయన ముళ్ళు తీయమంటే నా కృప నీకు చాలంటున్నాడు. ఇది ఎలాగ కరెక్ట్ అవుతాయి? ఇది ఎలాగ ఉంటుందంటే, దేవుని బిడ్డలను స్వస్థత పొంద కోరుతున్నావా అని ఆ 38 ఏళ్ళుగా పక్షవాదంతో పడి ఉన్న వ్యక్తిని అడిగితే, అప్పుడు యేసు అడిగితే అతను ఇచ్చిన జవాబులాగా ఇది ఉంది. ఎలాగంటే, నన్ను నీళ్ళదించడానికి ఎవరు లేరు. స్వస్థత పొంద కోరుతున్నావా అంటే నన్ను నీళ్ళదించడానికి ఎవరు లేరు అన్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా, మరి యేసు దేవుడు ఈ జవాబు ఇవ్వటం కరెక్టేనా? నా ముళ్ళు తీసేయండి ప్రభా అంటే నా కృప నీకు చాలని చెప్పటం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ముళ్ళు అనేది ఎప్పుడో దేవుడు తీసేస్తాడు. తన శిలువ మరణానికి ముందే ఆ ముళ్ళును దేవుడు తీసేస్తాడు. మత్తయి సువార్త 27-26లో మనకు కనపడుతుంది. ముళ్ళు అనేది తీయబడిన ఒకటి కాబట్టి
ఇప్పుడు ముళ్ళతో పని లేదు, ఇప్పుడు పని అంతా దేనితోనంటే దేవుని కృపతోనే అనే విషయాన్ని పరిశుద్ధ పౌలుకు దేవుడు తెలియపరచడాన్ని మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, అనేక కార్యాలు చేసి ముగించిన కార్యాలే మనకు బైబిల్లో ఎక్కువ మనకు కనపడుతున్నాయి. ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థన చేయకూడదు అంటారు. ఎందుకు ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయకూడదు అంటే, ఆల్రెడీ ఆశీర్వాదం మనకి ఇవ్వబడటం జరిగిపోయింది. అందుకొరకే ఎఫెసీ పత్రిక 1:3 మనలను సమస్త ఆశీర్వాదముల చేత ఆశీర్వదించాడంట. అలాగే దేవుని బిడ్డలారా, మన నీతిమంతులు అయ్యాం. నీతిమంతులు అవ్వటానికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన నీతిమంతులుగా చేస్తాడంట. యేసు రక్తం మన నీతిమంతులుగా చేసిందని రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే స్వస్థత కోసం కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్వస్థత అనేది శిలువ మరణం ద్వారా ఆల్రెడీ సిద్ధపరచబడ్డాయి. అది పిల్లలు రొట్టిగా ఆల్రెడీ మన టేబుల్ మీద ఉంది, మనం తినాలి. అందుకొరకే యేసు పొందిన గాయం ద్వారా మన స్వస్థత పొందుకున్నామని రాయబడి ఉంది, పాస్ట్ టెన్స్లో రాయబడి ఉంది. మీరు బైబిల్ తీసి చూడండి, మత్తయి సువార్త 8:17 కానీ యెషయా గ్రంథం 53:4 కానీ ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందుకున్నాం. కనుక దేవుడు చేసి ముగించిన కార్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృపను బట్టి ఆనందించండి. ఈ మాటను దేవుడు దీవించినగాక. మీ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా ముళ్ళును తీసివేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. మా యొక్క పాప శాప కాడి యేసునామములో విర్రగొట్టబడగాక, యేసునామములో స్వస్థత కలుగునుగాక. అద్భుతం చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.